హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే చాలు శ్రీకాకుళం సైడు ఎక్కువగా పెట్టుకునే ఊరగాయ ఇది. దీన్నే తీపి ఊరగాయ అని అంటాము. ఈ ఊరగాయ ప్రాసెస్ మొత్తం కూడా మా అమ్మే చేసింది. మాకు అస్సలకే రాదు. ఈ ఊరగాయ ప్రాసెస్ అయితే కొంచెం కష్టమే కానీ సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుతుంది. అంత బాగుంటుంది టేస్ట్. ముందుగా వీటి కోసం అయితే కలెక్టర్ కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక పాత్రలో వేసుకొని అందులోనే ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 డేస్ అలా ఉంచుకుంటే నీరు ఉట్టుతుందనమాట. ఇలా నీరు ఉట్టిపోయిన దాన్ని వాటర్ వేడగా ముక్కలు వేడగా ఆరబెట్టుకోవాలి. ముక్కలు ఆరిపోయిన తర్వాత వాటిపై ఉన్న చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి. జ్యూస్ని అయితే పక్కన పెట్టుకోవాలి, పడేయకూడదు. అయితే చెత్త అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద ఒక 2 కిలోల బెల్లము 2 కిలోల షుగర్ని వేడి చేసుకోవాలి, అంటే కరిగించుకోవాలి. ఇలా గట్టి పాకం ఏం అక్కర్లేదు, తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా కరిగించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న ముక్కల్ని ఒక పెద్దపాటి పాత్రలో తీసుకుని అందులోనే ఒక అరకిలో ఆవపిండి, అరకిలో కారము, అరకిలో ఉప్పు వేసుకోవాలి. ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తాలింపుని ఆ ముక్కల్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈలోగా పాకం చల్లారిపోతుంది. ఈ పాకాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉంచుకున్న వాటర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఆ ముక్క అయితే ఎక్కడో మిస్ అయ్యింది, ఇందులో యాడ్ చేయలేకపోయాను. ఆ వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 డేస్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఒక 5 డేస్లో అయితే మనకి తీపి ఊరగాయ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వీడియో అంతా చూశారు కదా, చివరిలో లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.